బిడ్డ ఏడుస్తుంటే వినపట్లేదా కనపట్లేదా? నేనేదో ఆలోచిస్తున్నాను, అయినా దానికి పనే ఉంది ఏడవడం తప్ప. నర్మయ్, బిడ్డ కాస్త కదిలితేనే ఎంత నిద్రలో ఉన్న తల్లి కూడా ఉలిక్కి పెళ్లి వేస్తుంది. అలాంటిది కన్న బిడ్డ కళ్ళ ముందే ఒక్కపట్టి ఏడుస్తుంటే కదలకుండా మెదలకుండా రాయిలా కూర్చున్నావే. నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక తల్లివేనా? ఇప్పుడు ఏం కోపం మునిగిందని ఆ కేకలు? ఏదో ఆలోచనలో ఉంటే పట్టించుకోలేదు. అవునే, నువ్వేది పట్టించుకున్నావు? ఎప్పుడు పట్టించుకున్నావు? కన్న పెట్టికి ఒక్క పూట ప్రేమతో పాలిచ్చావా? లేదు. కట్టుకున్న మొగుడు నాకు ఒక్క పూట శ్రద్ధగా భోజనం పెట్టావా? లేదు. నీకు ఈ మొగుడు అక్కర్లేదు, ఈ సంసారం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నీ ఆలోచనలు వేరు, ఆశలు వేరు, నీ కళ్ళే వేరు. అవును అవును అవును, నా ఆలోచనలు ఆశలు కళలు అన్నీ వేరు. నిన్ను పెళ్లి చేసుకుని నేను సుఖపడిందేమిటి? గొడ్లకు నీళ్లు పెట్టడం, రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం, 24 గంటలు ఏడ్చేసి ఎనిముడని లాడించడం, అంతేగా? నిజం చెప్తే ఎందుకు అరుపులు? నేనెంత చెప్పినా వినకుండా నీకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారు. తప్పు నీది కదే, తప్పంతా నాది. నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ నెత్తిన పెట్టుకుని ఊరేగాను చూడు, అది నేను చేసిన తప్పే. నీ పెంకితనాన్ని మంకుతనాన్ని నువ్వు ఏనాటికైనా మార్చుకోలేకపోతావు ఆశపడ్డాను చూడు, అది నేను చేసిన తప్పు. దానికి మగవాణ్ణి దేవుడిగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం. నువ్వు నన్ను దేవుడిగా మార్చే శక్తి నీకు ఎలాగూ లేదు, కనీసం పశువుగానే మార్చదు. పశువుగా నేను మార్చేదేమిటి? పశువుగానే పుట్టావు, పశువుల్లోనే పెరిగావు, పశువుల్లోనే ప్రవర్తిస్తున్నావు. మనసులో ముడిపడకపోయిన తర్వాత నీ మెళ్ళో వేలాడుతున్న పసుపు తాడుకు 3 ముళ్ళున్నా ఒకటే, 30 ముళ్ళున్నా ఒకటే. ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయవు. నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి. పురాణాలు తిరగేస్తుడు బృహస్పతి భార్య తారేం చేసి భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? వ్యవసాయం చేసే మొగుడు, ఎప్పుడు ఏడ్చే పిల్ల, ఇదంతా పేడకల్లా మర్చిపోయి అతనితో వెళ్ళిపోయింది. నీ కోసం ఊరు బయట గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతావు, రాకపోతే దానికి నేను శాశ్వతంగా సొంతం అయిపోతాను. బాగా ఆలోచించి నిర్ణయించు, బాగా ఆలోచించి నిర్ణయించు, బాగా ఆలోచించి నిర్ణయించు. నా కోసం వచ్చే, నా కోసం వచ్చే, నా కోసం వచ్చే. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोस्तुते। ॐ वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात्। स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजारोग्यम्। నరసింహం, నీ కూతురు నాకిచ్చి పెళ్లి చేయరా అంటే నా కూతురు జాతిరత్నము, నువ్వు గులకరాయివే నన్ను హేళన చేస్తావా? అది కూడా నీ జాతిరత్నం ఇంకోటితో లేచిపోతోంది. తెల్లారేసరికి తెలుస్తుంది నీ కూతురు జాతి రత్నమో అసలు జాతి లేని రాయో. సర్వే జన సుఖినో భవంతు, సుఖినో భవంతు.
శివనం లాంటి మన వంశంలో పుట్టిన ఆ గంజాయి మొక్క నరికేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. వద్దండి, ఆ గంజాయి మొక్కని కన్నా పాపానికి ముందు నన్ను చంపి తర్వాత దాని ప్రాణం తీయండి. చంపండి, చంపండి. మీరు దేవుళ్ళ, మీకు రోజు మేము పూజలు పునస్కారాలు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుని, కష్టాలలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే మీరు ప్రసన్నులై మీ చల్లని దీవెనలు నాకు అందజేస్తారనే నమ్మకంతో బ్రతుకుతున్న మనిషిని నేను. నేను ఎప్పుడు ఎవరికి ఏ పాపం చేశానని ఇంత శిక్ష విధించారు? మీరు కరుణామయుల కసాయి వాళ్ళ. అలా నిన్ను పిలిచే అర్హత నాకు లేదేమో. అలవాటైన పిలుపు మరోలా పిలవడానికి నాకు మనస్సు రాక. అల్లుడు, నేనంటే నీ కోపంగా లేదు. మీరేం చేశారని నాకు మీ మీద కోపం? ఎందుకు చేయలేదు బాబు. అలాంటి నీచురాల్ని కని పాపమే చేశాను. దాన్ని నీలాంటి యోగ్యుడికిచ్చి పెళ్లి చేసి మహాపాపం చేశాను. ఇంతకన్నా ఏం చెయ్యాలి? అల్లుడు, ఇవే చేతులతో నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఈవేళ నిన్ను నలుగురిలోనూ నవ్వుల పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఇవే చేతులతో అది ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఊరి నడిబొడ్డులో నిలబెట్టి ఒక్క ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటాను. అప్పుడైనా నన్ను క్షమిస్తావా? క్షమిస్తావా అల్లుడు? మావయ్య, మనిషిని చంపినంత మాత్రాన పోయిన పరువు తిరిగి వస్తుందా? జానకిని ముక్కలు చేసినంత మాత్రాన ముక్కలు ముక్కలైపోయిన మన ప్రతిష్ట మళ్ళీ వస్తుందా? మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించటం, ఆవేశపడటం అనవసరం మావయ్య. మనం చేయగలిగింది ఒక్కటే, ఆమెను మర్చిపోవటం. రండి బాబు, కులాసేనా? చిన్నబాబు గారు, అమ్మాయి గారు మాకు తెలియకుండా పెళ్లి ఇప్పుడు చేసుకున్నా చిన్నబాబు. ఇంట్లోకి రాకుండానే ఏమిటా ప్రశ్నలు? ముందు సామాన్లు తీసుకెళ్ళి లోపల పెట్టారు బాబు. అమ్మగారిని మేడం మీద గదిలోకి తీసుకెళ్లి ఏం కావాలో దగ్గర ఉంచు. అట్టగే బాబు. వెళ్ళి జానకి. రండమ్మా, రండి. ఇదేనమ్మా మీ గది, రండి. వస్తాను, అవసరమైతే కేకేయండి. నా పేరు రావులమ్మ. అమ్మా, మీరేమనుకోకపోతే ఓ మాట అడుగుతాను. మీరు నర్సరీ గారి కూతురు జానకమ్మ కదూ? ఎప్పుడో చూశాను, సరిగా గుర్తుకు రావట్లేదు. వస్తాను. ఆ మధ్య మీకు పెళ్ళయిందన్నారు, ఇప్పుడు ఇలాగా? అయినా నాకెందుకులే అమ్మా, ఏదో మాట వరుసుకున్నాను. వస్తాను. అయితే ఎంతగా అమ్మాయి ఎవరంట? బాగానే ఉంది వరుస. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టుంది. అది కాదే, నరసింహయ్య గారు పెద్దమ్మాయి అంటున్నా, అరే మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశారంటున్నా, పిల్ల కూడా పుట్టిందంటున్నా. మరి చిన్నబాబు గారు కూడా వచ్చేయడం ఏంటే? ఎందుకలా వచ్చేసింది? ఎందుకు వచ్చేయడం ఏంటి? పరాయి మగాడితో పెళ్ళైనాడది ఎందుకు వచ్చేస్తుంది? పళ్ళుకో వెక్కి చిన్నబాబు గారితో లేచొచ్చేసింది. లేటు వెంకట్రావు గారి కుమారుడు రాంబాబు భార్య నరసింహం గారి కూతురు, అంటే నా కూతురు జానకి, భర్తను వదిలి మురళి అనే వ్యక్తితో లేచి